ఈ కోర్స్కి మీ అందరూ. సో ఇది 18 రోజుల కోర్సు. అంటే మన భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాల్ని 18 రోజుల్లో వాటి యొక్క సినాప్సిస్ ఇవ్వదలుచుకున్నాం. అంటే మనం చాలా మందికి భగవద్గీత ఉన్నదన్న విషయం తెలుసు, కానీ దాంట్లో ఏమి చెప్తున్నారు ఏమిటన్నది చాలా మంది తెలియదు. కాబట్టి సింపుల్ గా బ్రీఫ్ గా అందరికీ ఆ జ్ఞానం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కోర్సు స్టార్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకొక దీని ఉద్దేశం ఏంటంటే, ఇది కొద్దిగా ప్రాక్టికల్ వేలో, అంటే స్టడీ కాకుండా ప్రాక్టికల్ గా దీన్ని ఎలా అప్లై చేయాలి జీవితంలో అన్నది కూడా దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తో పాటు, లేదంటే కొన్ని మనకి జీవితంలో జరిగిన సంఘటనలు ఏ విధంగా మనం తీసుకోవాలి, వాటిని ఏ విధంగా డీల్ చేయొచ్చు భగవద్గీత ద్వారా అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చర్చించబోతున్నాం. సో ఈ విధంగా మనకి ఈ భగవద్గీత, అందుకని లివ్ విత్ భగవద్గీత అని పెట్టాం. అంటే మన జీవితంలో భగవద్గీతను ఏ విధంగా మనం అప్లై చేయాలన్న విషయాన్ని ఎంఫసైజ్ చేయాలనే ఉద్దేశంతో ఇది ముఖ్యంగా మనం చెప్తుంది. ఆ కోర్స్ మీ అందరికీ స్వాగతం. మీ అందరూ రిజిస్టర్ చేసుకుని మీ యొక్క సమయాన్ని వెచ్చించినందుకు, మీ జీవితంలో భగవద్గీతను కూడా తీసుకురావాలన్న ఒక సంకల్పానికి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలతో పాటు కంగ్రాచులేట్ చేస్తున్నాం. సో ఇది ఇంత ముందు కూడా మేము చేసాం, కానీ ఇప్పుడు ఇది మోర్ ప్రాక్టికల్ గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని కొద్దిగా మోడిఫై చేస్తున్నాం. ఇప్పుడు మనం దీనికి కోర్స్ మొదలు పెట్టడానికి ముందు ప్రతి సెషన్ లో కూడా మనం మంగళాచరణం, అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక కార్యక్రమం దేని చేసినా సరే, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం చేసేటప్పుడు మంగళాచరణం అంటే భగవంతుని స్థుతించడం అనేది జరుగుతుంది. అలాగే ఇది మన గురువులు భగవంతుల యొక్క అనుగ్రహం కోసం మనం కూడా ప్రతిరోజు కొన్ని ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. అది మీకు దాంతో మనం స్టార్ట్ చేద్దాం. మన భగవద్గీత ఫస్ట్ అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. ఇంట్లో మనం చేయడానికి ముందు మనం చెప్పినట్టుగా ప్రార్థనలు చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ రోజు నుంచి మనం చర్చించబోయే ఈ 18 రోజుల కోర్సు
ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క సంస్థాపకాచార్యులైన శ్రీ ప్రభుపాదులు వారు ఎవరి ఫోటో ఉందో ఆయన రాసిన భగవద్గీత యథాతథం అనే బుక్ ఆధారంగా మేము చెప్పుకుంటున్నాం. చేత ఆ చెప్పడానికి ముందు ఆయన జీవిత చరిత్ర మనం ఒకసారి చర్చిద్దాం. ఈ ప్రెజెంటేషన్ కానీ కోర్స్ కానీ ఇదంతా కూడా ఆయనకే వెళ్తాం. సో శ్రీ ప్రభుపాదులు వారు కలకత్తాలో, పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తి అంటే చాలా ఇష్టపడుతూ ఉండేవారు. వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు పుట్టుక రీత్యా అంటే కుటుంబ రీత్యా వాళ్ళు వైష్ణవులు కానప్పటికీ కూడా వాళ్ళు వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు కానీ అందరూ ఇంట్లో పూజలు పునస్కారాలు వైష్ణవ పద్ధతిలో జరుగుతూ ఉండేవి. సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఆయన జగన్నాథ్ పూరిలో రథయాత్ర జరిగినట్టుగా వాళ్ళ నాన్నగారితో చిన్న రథం చేయించుకుని పిల్లలందరూ పిలిచి రథయాత్ర చేస్తూ ఉండేవారు. రథయాత్ర సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి జరుగుతూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఆయన భక్తిలో అంటే కృష్ణ భక్తిలో ఆకర్షణలో ఉన్నారు. తర్వాత ఆయన 1922లో వారి యొక్క ఆధ్యాత్మిక గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి గారిని మొట్టమొదటిసారిగా కలుసుకోవడం జరిగింది. కలుసుకున్నప్పుడు మొదటిసారిలోనే వాళ్ళ గురువు గారు ఇంకా అప్పటికి ఇంకా పరిచయం లేదు, ముఖ పరిచయం లేదు. అక్కడ ఆల్రెడీ సత్సంగం అవుతుంది. ఈయన భక్తి వేదాంత స్వామి, అప్పటికి ఆయన పేరు అభయచరణ్ అని పేరు. అప్పుడు భక్తి వేదాంత స్వామి అన్నది సన్యాసం తీసుకున్నాక వచ్చిన పేరు అభయచరణ్. అభయచరణ్ వెళ్ళి కలవడానికి సత్సంగానికి వెళ్ళినప్పుడే ఆయన చూస్తూనే ఈయన ఈ గురువు గారు ఎవరైతే అక్కడ సత్సంగం ఇస్తున్నారో అని చెప్పారు, నువ్వు చూడడానికి చాలా చదువుకున్న వ్యక్తిలా ఉన్నావు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి నిలవైన శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశాలని పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చెయ్యాలి, అది చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి అప్పుడు ఆయన చెప్తే, ఇప్పుడు ప్రభుపాదులు వారు అంటే ప్రభుపాద అంటే అది భక్తి అభయచరణ్, ఆయన అప్పటికి గాంధీవాది, గాంధీని అనుసరిస్తుండేవారు. సో ఆయన అన్నారు, మనం చెప్తే ఎవరు వింటారు, మనమే దాసత్వంలో ఉన్నాం, మనకి స్వతంత్రం లేదు, మనం చెప్తే ఎవరు వింటారు, మనం ముందు స్వతంత్రం వచ్చాక అప్పుడు మనం ఏమైనా చెప్తే బాగుంటుందంటే అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఆయన గురువు గారు అని చెప్తారు, స్వతంత్రం ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది, కానీ కృష్ణ భక్తి అన్నది అందరికీ రాదు. మనం లేట్ చేసిన కొద్దీ కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు రోజుకి ఎంతో మంది చనిపోతూ ఉంటారు కదా. వాళ్ళలో ఒకరికిద్దరికైనా మనం ఈ ప్రచారం చేస్తే ఒకరిద్దరైనా బాగుపడి భక్తులయ్యే అవకాశం ఉంటుంది. వారికి అవకాశం మనం ఇవ్వడం వల్ల అవుతాం. అంచేత భక్తి చేసుకునే అవకాశాన్ని మనం ఎంత లేట్ చేస్తే అంతమందికి మనం అవకాశం ఇవ్వడం వల్ల అయిపోతాం. కాబట్టి ఇది అర్జెంట్, ఇప్పుడు మనం చేయాలి, దీనికోసం ఇది ఎవరి కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తారు. అది ఆయనకు నచ్చుతుంది. అక్కడి నుంచి ఆయన్ని గురువుగా స్వీకరించి ఎప్పుడైనా ప్రచారం చేయాలన్న ఒక సంకల్పం చేసుకుంటారు. తర్వాత అక్కడ ఆయన ఒకసారి గురువు గారు యొక్క పుట్టినరోజప్పుడు గురువు గారిని పొగుడుతూ ఇంగ్లీష్లో, అందరూ అక్కడ బెంగాల్ అంటే కలకత్తాలో అవుతుంటుంది, అందరికి బెంగాలీ వచ్చు, అందరూ బెంగాల్లో మాట్లాడితే ఈయన మాత్రం ఇంగ్లీష్లోనే ఆయన స్పీచ్ ఇస్తారు. ఆ విధంగా ఇవ్వడం ద్వారా తన గురువు గారికి ఒక సంకేతం పంపించారు, మీరు ఇచ్చిన ఉపదేశాన్ని నేను మనసారా తీసుకున్నాను, నేను ఇప్పటి నుంచి ఇంకా అదే పనిలో ఉంటాను, ఇంగ్లీష్లోనే ప్రచారం చేయాలన్న తపనలో ఉన్నానన్న ఉద్దేశం, తన ఉద్దేశాన్ని దీన్ని వ్యక్తపరిచారు. తర్వాత 55 సంవత్సరాల వయసులో ఆయన సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకుని ఢిల్లీలో బృందావనంలో ఉంటూ ఢిల్లీలో రోజు వెళ్తుండేవారు. వెళ్ళి ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఇంగ్లీష్లో ఒక మ్యాగజైన్ని ఆయన ముద్రించడం మొదలుపెట్టారు. ముద్రించడం మొదలుపెట్టి దాన్ని తనే స్వహస్తాలతోటి ఆ వయసులో
55 సంవత్సరాల వయసులో ఆయన రైల్వే స్టేషన్ దిగి అక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఆ ప్రెస్ వరకు నడుచుకుని వెళ్ళేవారు డబ్బులు లేక. భోజనం చేసేవారు కాదు. ఉదయం సాయంత్రం తినడానికి ఏమి ఉండేది కాదు. తినడానికి కూడా డబ్బులు లేవు. సో ఆ విధంగా ఎన్నో కష్టాలు పడి కొన్నిసార్లు ఒకసారి ఆవు ఆయన్ని కొమ్ముతో పొడిచి కాలంలో పడేస్తే లేకపోతే పక్కన వచ్చి లేపి పాపం నీళ్లు కట్టించి చాలా కష్టపడి ప్రచారం చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన అది ఆయనే రాసేవారు, ఆయనే ప్రింటింగ్ చేయించుకునేవారు, ఆయనే ప్రూఫ్ రీడింగ్ చేసుకునేవారు, ఆయనే వితరణ చేసేవారు. అన్ని ఆయన. సో ఆ విధంగా చేయడం మొదలు పెట్టారు. తర్వాత ఆయన కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు గురువు గారు ఇక్కడ కాదు చేయమంది ఎక్కడ పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్. అది వెస్ట్కి వెళ్ళాలి. అది మా గురువు గారు నాకు ఇచ్చిన ఆదేశం అని చెప్పి అక్కడి నుంచి ఆయన పెద్ద వాళ్ళందరినీ కలవడం మొదలుపెట్టి అమెరికాకి వెళ్ళడానికి ఎలాగనేది ఆయన కలవడం మొదలుపెట్టారు. అలా బొంబాయిలో ఆయనకి అది వర్కౌట్ అయింది. అక్కడ జలదూత అని చెప్పి ఒక మొరార్జీ పేరు, ఆమె వాళ్ళ గూడ్స్ అంటే కార్గో షిప్ ఉంటే కార్గో షిప్ లో మీకు ఒక బెర్త్ అరేంజ్ చేస్తాను, దాంట్లో మీరు వెళ్ళచ్చు చూడండి. అంటే ట్రక్ లో ప్రయాణం చేయడం లాంటిది. కార్గో షిప్ అనే దాంట్లో ఫెసిలిటీస్ ప్యాసింజర్స్ చేసుకుంటూ ఉండదు, కానీ దాంట్లో వెళ్ళారు. 43 రోజులు ప్రయాణం చేసి అమెరికాకి వెళ్ళారు. అందులో 2 సార్లు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరిని కష్టపడ్డారు, ఆయన కష్టాలు ఎదుర్కొని ఆయన అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో ఒక పార్క్ లో కూర్చుని కీర్తన చేయడం మొదలు పెడితే ఒకళ్ళు ధ్యానం మొదలయ్యింది, రావడం మొదలు పెట్టారు. అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ టైంలో హిప్పీ మూమెంట్ అంటే డ్రగ్స్ అందరు కూడా డ్రగ్స్ తోటి యువత అంతా కూడా డ్రగ్స్ తీసుకుంటూ బాధ్యతారహితంగా పెద్దలందరూ తిరస్కరించి, సమాజాన్ని తిరస్కరించి అడవుల్లో తిరుగుతూ ఉండేవారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈయనకి ఆకర్షితులయ్యారు. వాళ్ళందరితోటి వాళ్ళకి తెలిసింది ఒకటే, డ్రగ్స్, క్లబ్స్ ఇవే. అంటే ఆయన మొట్టమొదటి ప్రోగ్రామ్స్ అన్ని క్లబ్బుల్లో చేసేవారు. సో ఆ విధంగా కొంతమంది జనాలు అయ్యారు. ఆ తర్వాత అందులో కొంతమందిని లండన్ పంపించి అక్కడ మొదలుపెట్టి ప్రచారం చేయండి అని చెప్తే అక్కడ ప్రచారం చేస్తే మొట్టమొదటి బ్రేక్ త్రూ అంటే ఘన విజయం ఎక్కడంటే లండన్ లో పాప్ సింగర్ ఆ టైంలో, ఇప్పుడు మన తర్వాత చాలా మంది తెలుసు మైకేల్ జాక్సన్ అంటారు, అలాగే ఆ టైంలో జార్జ్ హారిసన్ అని చెప్పి ఆయన టాప్ అన్నమాట. ఆయనకి బర్త్డే వస్తే 7 ట్రక్కుల గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేవాడు, అంత ఫేమస్ ఆ టైంలో. సో ఆయన్ని భక్తుడిగా మార్చగలిగారు. అంటే అక్కడి నుంచి ఆయన ప్రతి ఆల్బంలో ఆయన రిలీజ్ చేసిన ప్రతి ఆల్బంలో ఒక పాట అంటూ భగవంతుని కోసం ఉండేది, కృష్ణుని భగవంతుడు. మిగతా పాటల్లో కూడా అక్కడ ఎక్కడో చోట హరే కృష్ణ మంత్రాన్ని ఆయన ఇంక్లూడ్ చేసి పాడుతుండేవాడు. ఆ విధంగా ఆయన భక్తుడయ్యారు. అక్కడి నుంచి మందిరాలు కట్టడం మొదలు పెట్టారు ప్రభుపాద వారు. అక్కడి నుంచి చర్చ్ ఫాదర్స్ కలవడం, వాళ్ళతో మాట్లాడడం, ప్రొఫెసర్లు కలవడం, వాళ్ళందరికీ మన హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరించడం, ఇలాగా చాలా చేశారు. అలాగే ఆయన అందులో భాగంగా కొన్ని 60 పైచిలకు పుస్తకాలు రాశారు. ఇది బ్యాక్ టు గాడ్ మ్యాగజైన్, ఇదే ఆయన స్థాపించిన దాన్ని. ఫస్ట్ లో ఆయన పేపర్ లాగా ముద్రించి చేశారు. దాని తర్వాత దాన్ని బుక్ గా చేసి మంత్లీ చేశారు. ఎవరి మంత్ ఇప్పుడు కూడా తెలుగులో భగవద్ దర్శనం అని చెప్పి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ దాన్ని మొదలు పెట్టారు. ఈ విధంగా ఇప్పుడు ఈయన రాసిన పుస్తకాలన్నిటి కూడా అందులో ప్రత్యేకించి భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా 80 పైచిలకు భాషల్లో అనువాదం చేయబడ్డది. అతి విస్తారంగా ప్రచారంలో ఉన్న భగవద్గీత శ్రీల ప్రభుపాద వారు రాసిన భగవద్గీత యథాతథం, ఇంగ్లీష్ లో భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. ఇప్పటికే కొన్ని 50 కోట్ల దగ్గర 50 కోట్ల పుస్తకాలు ఈయన రాసి ఉన్నాయి. అందులో
భగవద్గీత ఒకటే దగ్గర 15 కోట్ల భగవద్గీతలో వితరణ చేయబడ్డది. సో ఈ విధంగా ఇది ప్రభుపాద వారు రాసిన భగవద్గీత చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది, చాలా ఫేమస్. అటువంటి భగవద్గీత నుంచే మేము కూడా ఈరోజు కాదు, ఇప్పుడు చెప్పబోయే 18 రోజుల కోర్స్ కూడా దాని ఆధారంగానే మనం చెప్తున్నాం. సో మనకి భగవద్గీత గీత కోసం చెప్తున్నప్పుడు గీతా మహత్యం అనేది మనం చర్చించడం ఉంది చాలా ఆనవాయితీ. సో ఈ గీతా మహత్యం అన్నది పద్మపురాణంలో చెప్పబడింది. పద్మపురాణంలో శివుడు పార్వతికి భగవద్గీత యొక్క మహత్యాన్ని వివరిస్తూ ఉంటాడు. దాంట్లో కొన్ని శ్లోకాలు మనం చెప్తాం. వాటిని శంకరాచార్యుల వారు కూడా వివరిస్తూ చెప్తారు. అట్లా 6వ శ్లోకం 7వ శ్లోకం మనం చేస్తాం. మిగతావన్నీ మనం టైం లేదు కండి కాబట్టి అన్ని చర్చించడం లేదు. మనం 6వ శ్లోకంలో చెప్తారు, సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పాదో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషత్తో గావో, అన్ని సర్వోపనిషత్తులందరూ సారమైన భగవద్గీత గావో అంటే సంస్కృతంలో గావో అంటే ఆవని, గోవులు అంటే గోవు కాగా దోగ్ధ గోపాల నందన. దోగ్ధ అంటే గోపాలుడు, ఆ ఆవుని పాలించేవాడు అంటే గొల్లవాడు కదా. గోపాల ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవాడు ఆ గోవుడింటికి క్షీరమును పుట్టుకువాడు, గొల్లవాడు. పాదో వత్సః, ఆవు నుంచి పాలు ఉట్టినే రావు. వత్స అంటే దూడ లేకుండా రాదు. ఎప్పుడైతే ఆవు దూడను చూస్తుందో అప్పుడే పాలిస్తుంది. అలాగే ఇక్కడ ఈ గీత అనే అన్ని ఉపనిషత్తుల యొక్క సారమైన గీత అనే పాలు దేని వస్తాయి? వత్స. ఎవరిక్కడ? పార్థుడు అంటే అర్జునుడు వత్స, ఆయన ద్వారా వచ్చింది, ఆయన వచ్చింది. సుధీర్భోక్త దుగ్ధం గీత. మహాత్ అంటే మహాత్ముడు అంటే శుద్ధ భక్తులు. అర్జునుడు కాగా పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమైన భగవద్గీత క్షారమును పానం చేయవారే ఉన్నారు. దాని యొక్క ఆ పాలని ఎవరు ఆస్వాదిస్తున్నారు? చూడండి, ఇప్పుడు మనకి పాలు వస్తుంది, ఆవు పాలు ఇస్తుంది, కానీ దాన్ని ఆస్వాదించే వాళ్ళు దూడతో పాటు, దూడ ఒకటే కాకుండా దూడతో పాటు మనందరూ పాలను ఆస్వాదిస్తాం. అలాగే ఆ భగవద్గీత అనే పాలని అర్జునుడు ఎలాగో ఆస్వాదించాడు, తన కార్యాన్ని చేశాడు, సఫలం అయ్యాడు, విజయం సాధించుకున్నాడు, ఆయన అది చేస్తున్నాడు. దాంతో పాటు మనమందరం కూడా దాని నుంచి లాభాన్ని పొందుతున్నాం. మనం కూడా మన జీవితంలో అర్జునుడు ఏ విధంగా అయితే తన యొక్క ఆటంకాలన్నింటినీ అధిగమించి వీరోచితంగా యుద్ధం చేసి గెలిచి తన జీవితంలో గెలుపు పొందాడో అదే విధంగా మనం కూడా పొందొచ్చు. అది ఇప్పుడు కూడా భగవద్గీత అదే విధంగా పనిచేస్తుంది. సరైన భావంలో, సరైన భావంతో, సరైన దృక్పథంలో, సరైన వ్యక్తి నుంచి మనం అర్థం చేసుకుంటే భగవద్గీత మన జీవితంలో ఉన్న సమస్యలు కూడా మనకు అది పరిష్కరిస్తుంది. ప్రపంచంలో ఉన్న ఎటువంటి సమస్యకైనా భగవద్గీత ద్వారా మనం పరిష్కారం చేయొచ్చు. భగవద్గీత ప్రపంచంలో ప్రతి సమస్యని సాల్వ్ చేయగలదు. అది భగవద్గీతలో ఉంటాం. అయితే దాన్ని అర్థం చేసుకునే రీతిలో అర్థం చేసుకున్నారు. అంటే ఇక్కడ తర్వాత శంకరాచార్య వారు చెప్తారు, ఇది ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకాదేవో దేవకీపుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేక్యం తస్య దేవస్య సేవ. ఇప్పుడు ఈ వరల్డ్ మనం ఇప్పుడు రీసెంట్ జనరేషన్ అంతా ఏంటంటే గ్లోబలైజేషన్, యూనివర్సల్, ఏదైనా సరే యూనివర్సల్ మోడల్స్ ప్రతిదానికి. అంటే ఒకదాంతో అన్ని కంట్రీలోనూ ఒకటే. ఇప్పుడు పూర్వం మనకు చూసుకుంటే ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు, లేదా పూర్వం అమెరికాలో కొంటే అవి అక్కడ ఆ ప్లాగ్లు వేరేగా ఉండేవి, ఇక్కడ వెళ్ళలేవు కాదు, ఇక్కడ ప్లాగ్లు అక్కడ లేవు, ఇలా రకరకాలు ఉండేవి. యూనివర్సల్ మోడల్స్ వచ్చాయి, అలాగే యూనివర్సల్ సాకెట్స్ కూడా వచ్చాయి. మనం కూడా ఇళ్లలో పెట్టుకుంటుంటాం అంటే ఎటువంటివన్నీ వెళ్తుంటాయి. సో అదే యూనివర్సల్ ఆయన మాట్లాడుతున్నాడు శంకరాచార్యులు. ఏకం శాస్త్రం, ఒకే శాస్త్రం ఉండాలనుకుంటే
అంటే మొత్తం ప్రపంచాన్ని అందరికీ ఒకటే ఒకటే బుక్ ఉండాలి, ఒకటే శాస్త్రం ఉండాలి అనుకుంటే అది ఏ శాస్త్రం అట? దేవకి పుత్ర గీతం. నాకు ఇన్ని పుస్తకాలు వద్దు, మొత్తం ప్రపంచానికి అందరికీ ఒకటే పుస్తకం పెట్టుకుందాం అనుకుంటే దేవకి పుత్రుడైన కృష్ణుడు ఉపదేశించిన గీతమే ఏకో దేవో దేవకి పుత్ర. ఒకే భగవంతుడు కావాలి, ఇంతమంది భగవంతుడు వద్దు అంటే దానికి కూడా దేవకి పుత్రుడైన ఏవం అంటే మాత్రమే ఆయన్నే పూజించాలి. ఏకో మంత్రస్థస్య నామాని, ఒకే మంత్రాన్ని చెప్పించాలంటే యాని అంటే ఆయన యొక్క నామాన్ని మనం, ఆ నామం యొక్క మంత్రాన్ని మనం జపించాలి మనం. కర్మప్య ఏకం అంటే ఒకే కర్మ చేయాలనుకుంటే తస్య దేవస్య సేవ, అటువంటి దేవస్య, అటువంటి దేవుడి యొక్క సేవ చేయడమే మనకు మనిషిగా ఒకే ఒక కర్మ చేయాలంటే అటువంటి భగవంతుని సేవ చేయడమే ఏక లక్ష్యం. సో ఈ విధంగా చెప్పారు. అందుకనే ఒకే ఒక పవిత్ర గ్రంథం అవసరం, అది శ్రీకృష్ణ భగవాన్ స్వయంగా ఉపదేశిస్తమైన భగవద్గీత. ఒకే ఒక ఆరాధన ప్రభు శ్రీకృష్ణ భగవాన్, ఒకే ఒక మంత్రం ఆయన పవిత్ర నామాలు, మరి ఒకే ఒక్క విధి పరమ ఆరాధించే భగవంతుడు శ్రీకృష్ణుని భక్త సేవ. సో ఈ విధంగా గీతా మహత్యంలో భగవంతుడి యొక్క ఉపదేశపూర్వకంగా గీతని, ఆయన్ని పొగుడుతారు గీతా మహత్యం. సో ఈ విధంగా గీతా మహత్యం మనం చెప్పి ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్దాం. ఈ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 42 శ్లోకాలు ఉన్నాయి. ఈ 42 శ్లోకాలకి ఎక్రోనం అంటే ఒక ఎబ్రివేషన్ లాగా డౌట్ అని పెట్టాం. డౌట్. డి అంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, వీళ్ళ ధృతాలకు మనోస్థితి చెప్పేది. అంచేత వాళ్ళకి మనోస్థితి ఏ విధంగా ఉంది, ఏం చేశారు అన్నదాన్ని 1 నుంచి 12 శ్లోకాల వరకు తెలియజేస్తుంది. ఓ అంటే ఒమినస్ అంటే శకునాలు, శుభ శకునాలు అంటే అపశుభ శకునాలు ఉంటాయి. చాలా మందికి మనం ఎక్కడైనా బయటకు వెళ్తే ఎవరైనా ఎదురిచ్చే వాళ్ళకి మనం మంచి వాళ్ళు పెట్టుకుంటాం, లేదంటే పిల్లలు ఎదురొస్తే ఆగిపోతాం, లేదంటే ఇంకా రకరకాలు ఉంటాయి. అలాగే కొన్ని శకునాలను ఇక్కడ ప్రస్తావన చేశారు మొదటి అధ్యాయం. వాటిల్ని 13 నుంచి 20 శ్లోకం వరకు ఆ ప్రస్తావన జరిగింది. అన్సర్టనిటీ అంత అయిన తర్వాత అర్జునుడు యుద్ధం చెయ్యాలా వద్దని సంకోచంలోకి వచ్చేసాడు, అనిశ్చితకి వచ్చేసాడు. అర్జున యొక్క స్థితిని, ఆ అనిశ్చిత స్థితిని 21వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు వివరించబడ్డారు. తర్వాత ఆయన మొత్తం దిగ్భ్రమణం అంటే భ్రమించిపోతాడు. తన యొక్క బంధువుల్ని, మిత్రుల్ని, వీళ్ళందరినీ చూసి వీళ్ళతో యుద్ధం చేయాలి, వీళ్ళని చంపాలి నేను అని చెప్పి, అదంతా దాని యొక్క వివరణ 28 నుంచి 30 వరకు వస్తుంది. తర్వాత టర్నింగ్ పాయింట్, అంతవరకు యుద్ధంకి వచ్చినాడు, ఒక్కసారి యుద్ధం చేయని చెప్పి ఒకసారి నిర్ణయం తీసుకుంటాడు, ఒకసారి బ్యాక్ టర్న్ అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతాడు. అది ఎందుకు చేయకూడదు నిర్ణయించుకున్నాడు, ఇలాగ ఆర్గ్యుమెంట్స్ వర్ణిస్తాడు అర్జునుడు. అది 31 నుంచి 42వ శ్లోకం వరకు వివరించబడ్డది. ఈ విధంగా ఈ అధ్యాయం దాంతో ముగుస్తుంది. దీనికి అందుకనే డౌట్ అని చెప్పి ఎక్రోనం ఇచ్చాం. ఇప్పుడు వీటిని మనం డీటెయిల్గా చర్చిద్దాం. భగవద్గీత మొదలయ్యేది వాడు విచిత్రంగా చూసుకుంటే భగవద్గీత అంటే అర్థం ఏంటంటే, ఎవరికైనా చూసుకుంటే గీత అంటే గానం, పాట. భగవద్గీత అంటే భగవంతుడు పాడిన పాట కాబట్టి, భగవంతుడు పాడింది కాబట్టి దాన్ని భగవద్గీత అని అంటుంది. భగవంతుడు ఎక్కడ గీత పాడాడు అవన్నీ శ్లోకాలు కదా, గీతం ఎక్కడ? గీత భగవంతుడు శ్లోకాలనే గీతాలు రాగాలతో పాడేవారు. పూర్వం మనం చూసుకుంటాం చిన్నప్పుడు, ఇప్పుడంటే డ్రామాలు అన్ని సినిమాలు వచ్చేసాయి. చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం పాటలు, హరిశ్చంద్ర లేదా చింతామణి లేదంటే ఇలాగా రకరకాల నాటకాలు వేసేవారు. నాటకాల్లో వాళ్ళు పాటలు పడతా అని చెప్పి రాగాలు తీస్తూ ఉండేవారు. పద్యాలు కూడా రాగోత్తంగా ఎంత సాగు తీస్తే అంత చప్పట్లు కొట్టేవారు, ఆహా అనేవారు. సో ఆ విధంగా అవన్నీ, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రాగాలు తీయడం ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్గా ఇది సంస్కృతిలో ఆ విధంగా చెప్పుకునేవారు.
మనం కూడా చిన్నప్పుడు సినిమాలో చూస్తాడు, బావా ఎప్పుడు వచ్చిందో అని చెప్పి కృష్ణుడు అర్జున్ చూసి నేను అడుగుతుండేవాడు. అది కూడా ఒక పాటలాగే. అంటే ఎప్పుడు వచ్చేవాడు అడగడం కూడా ఒక పాటలో పాడేవాడు. సో ఈ విధంగా అది గానం అంటే ఈ శ్లోకాలనే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడం ఒక పాట రూపంలో ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు. అందుకే దాన్ని భగవద్గీత అంటారు. భగవంతుడు పాడింది కాబట్టి. మరి భగవద్గీత అని చెప్పి అది స్టార్ట్ అవుతుంది. దేనితో స్టార్ట్ అవుతుంది? ధృతరాష్ట్ర ఉవాచ అంటే ఉవాచ అంటే చెప్పడం అది. ధృతరాష్ట్రుడు యొక్క మాటలతో స్టార్ట్ అవుతుంది. పేరైతే భగవద్గీత. కానీ ఎందుకంటే ఈ ధృతరాష్ట్రుడు లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఈ భౌతిక జగత్తులో ఉన్నారు. వాళ్ళ నుంచి మనం రక్షించేది ఈ భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుడు పాడిన గానం గీత అని అన్నాం. కానీ అది ధృతరాష్ట్రం యొక్క పదాలతోటి మాటలతోటి మొదలైంది. ఎందుకంటే ఇందాక మనం చర్చించినట్టుగా ధృతరాష్ట్రుడు దుష్ట భావం కలిగిన వాడు. అటువంటి వాళ్ళకు కూడా ఈ భగవద్గీత ఉపలబ్ధం అన్న విషయాన్ని చెప్పడం కోసం ధృతరాష్ట్ర యొక్క క్యారెక్టర్ కూడా పెట్టారు. ఈ భగవద్గీత అనేది ఓన్లీ భక్తులు ఒక్కడికే కాదు, ఎటువంటి జాతికి చెందిన వాళ్ళైనా, ఎటువంటి మతానికి చెందిన వాళ్ళైనా, ఎటువంటి మనస్తత్వానికి చెందిన వాళ్ళైనా, దుష్టులైనా భక్తులైనా అందరూ కూడా ఇది గీత అనేది ఉపలభ్యం. ఎవరైతే అర్జునుడు లాగా అంగీకరిస్తారో వాళ్ళు విజయం సాధిస్తారు. ఎవరైతే ధృతరాష్ట్రుడు లాగా తిరస్కరిస్తారో వాళ్ళు పరాజయాన్ని కోల్పోతారు. పరాజయం కాకుండా వాళ్ళు ఉన్నది కూడా కోల్పోతారు. ఈ విషయం చెప్పడం కోసమే ఈ భగవద్గీత ధృతరాష్ట్రం యొక్క మాటల్లోకి మొదలైంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే భగవంతుడు మనకి చెప్తున్నాడు, ధృతరాష్ట్రుడు లాంటి దుష్టుల ప్రభావానికి లోనైన వల్ల అర్జున్ లాంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ అటువంటి దుష్ప్రభావం నుంచి బయటపడి మళ్ళీ సామాన్య జీవనంలోకి రావాలంటే భగవద్గీత యొక్క ఆధారం. భగవద్గీతను సరిగా అర్థం చేసుకునే వ్యక్తి ఇటువంటి ధృతరాష్ట్రుడు లాంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఏమంటారు పుత్రులు పుత్రాలకు కూడా పుత్రంతాల నుంచి బయటపడే మార్గం భగవద్గీత చేసుకోవాలని చెప్పి చెప్పడం కోసం భగవద్గీతను ధృతరాష్ట్ర యొక్క మాటలకి మొదలుపెట్టారు. హరే కృష్ణ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడికి పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు నా తనయులు మరియు పాండవరాజు తనయులు యుద్ధం చేయగోరు వారే సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? ఇది భగవద్గీత 1వ అధ్యాయం 1వ శ్లోకం. 1.1 అంటే 1.1లో మొదటి నెంబరు అధ్యాయం, 2వ నెంబరు ఆ అధ్యాయంలో శ్లోక నెంబరు మనకి చూపిస్తారు. ఆ విధంగా రాస్తాం. ఇది మొదటి అధ్యాయం మొదటి శ్లోకంలో మన ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, కురుక్షేత్రం అనేది నా తనయులు పాండవ యుద్ధం చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? యుద్ధం చేయడానికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? రెస్టారెంట్కి వెళ్తే భోజనం చేస్తారు. దాంట్లో మళ్ళీ అడిగి వెళ్ళి అక్కడ వెళ్ళి గిన్నె గడికి వచ్చారని అన్నారు. ఏం చేశారని అడిగితే అక్కడ తినడానికి కాకుండా వేరే పనికి వెళ్ళినట్టుగా మనం అప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు అడుగుతాం.
లేదంటే రెస్టారెంట్కి వెళ్ళాడంటే అర్థం ఏంటి, తినడానికి వెళ్ళాడని మనకి అది బై డిఫాల్ట్ అండర్స్టాండింగ్. దాన్ని మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా అడిగాడు అంటే అర్థం ఏంటంటే అక్కడ రెస్టారెంట్ లో తినడానికి కాకుండా వేరే పని కోసం దేనికోసం వెళ్ళారు అన్న ఒక డౌట్ వస్తే అప్పుడు అడుగుతాం. అలాగే యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధం చేయకూడదు వారే అంటే చెయ్యాలని సంకల్పించుకున్నారని కూడా చెప్తున్నాడు. దానికోసమే సమకూడారు అని కూడా చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తారు, యుద్ధం చేస్తారు. కానీ మళ్ళీ అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే యుద్ధం కాకుండా ఇంకేమో జరగబోతుంది అన్న ఒక డౌట్ ఆయనలోకి వచ్చింది. అంచేత ఇక్కడ వాళ్ళిద్దరు మనవస్తులు ఇద్దరివి కలత చెందే ఉన్నాయి. ధృతరాష్ట్రది ఉంది, దుర్యోధనది కూడా ఉంది. ఈ కలత ఎలా చెందుతుంది మనం ఈ 1 నుంచి 12 శ్లోకం వరకు చదివితే అర్థమవుతుంది. ఇక్కడ ఈ ప్రశ్న ద్వారా ధృతరాష్ట్రం యొక్క మనోస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. సంశయాత్మకం అంటే యుద్ధం చేయడానికి వెళ్ళారు కానీ యుద్ధం చేస్తారో చేయరో అని ఒక డౌట్ వచ్చేసింది. రెండోది భయపూరితం, భయం ఉంది. ఎందుకని ఒకవేళ చేయకపోతే కష్టం, యుద్ధం జరగాలనే అనుకుంటున్నాడు కానీ చేయరేమో అని సంశయాత్మకం ఉంది. ఎందుకు చేయరు అని అనుకుంటున్నాడు. అది దాంట్లోనే ఈ శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఈ కురుక్షేత్రంలో ఎలాంటిది ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రం అంటే ధర్మమే అక్కడ విజయం సాధిస్తుంది. నా కొడుకులు నా కుమారులు అధర్మపరులు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి మారిపోయారు ఏంటి, ఆ ప్రభావం వల్ల మారిపోయారు ఏంటి అని మారిపోయి యుద్ధం నుంచి నిష్క్రమించుకున్నారా అని ఒక సంశయం, నిష్క్రమించుకుంటారేమో అని ఒక సంశయాత్మకమైన ఆలోచన లోపల వచ్చింది. రెండోది భయం, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు విరమించుకున్నారనుకో, యుద్ధం చేయలేదనుకోండి, పాండవులు రాజులు అవుతారు, అప్పుడు మా కొడుకు రాజు అవ్వలేడు. అలా కాకుండా వాళ్ళు ఏదో కాంప్రమైజ్కి వచ్చి సగం అనుకున్నా సరే కొన్ని రోజుల తర్వాత పాండవులు చాలా బలవంతులు, వాళ్ళు దండయాత్ర చేస్తే మా కొడుకులు అందరూ ఓడిపోతారు. ఆ విధంగా ఆ విధంగా కూడా మా పిల్లలందరూ నా కుమారులందరూ రాజ్యాన్ని కోల్పోతారని భయం. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరిగితే తన పక్షంలో భీష్ముడు, ద్రోణుడు ఇలాంటి వీరులందరూ ఉన్నారు. భీష్ముని ఓడించడం ఎవరి తరం కాదు, ఆయన ఎవరిని సంహరించలేరు. ఎందుకంటే ఆయన స్వయం ఇచ్ఛామృతి వరదానం ఉంది ఆయనకి. ఆయన చనిపోవాలన్నప్పుడే చనిపోగలరు, లేకపోతే చావలేరు, ఆయన ఎవరు చంపలేరు. అంచేత రెండోది ఆయన కురు వంశం యొక్క సింహాసనాన్ని పరిరక్షిస్తానని చెప్పి కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఆయన ఇంతసేపు కురు వంశం సింహాసనాన్ని ఎవరు కూడా కాజేయలేరు. అంచేత కాజేయలేరు కాబట్టి వాళ్ళు ఆయన చనిపోరు కాబట్టి శాశ్వతంగా ఆ సింహాసనాన్ని రక్షిస్తాడు ఆయన. అంచేత పాండవులు భీష్ముడు సేపు నా పుత్రుని ఏం చేయలేరు. అది యుద్ధం జరిగితే యుద్ధంలో పాండవులు ఓడిపోలేరు తప్ప వాళ్ళు గెలుచుకోలేరు. అంచేత అయిపోతే బాగుంది, ఒకవేళ ఆగిపోద్దేమో భయం. మూడోది పక్షపాతం. యాక్చువల్గా కౌరవులు పాండవులు ఇద్దరు కూడా కురు వంశస్థులే, కానీ అక్కడ ఆయన మొట్టమొదటిసారిగా విధించింది మామక, నా వాళ్ళు పాండవులు. అక్కడ ఆయన నా వాళ్ళు అంటే నా వాళ్ళే కౌరవులు, వాళ్ళందరూ పాండవులు చెప్పి మొట్టమొదటిసారిగా వంశాన్ని విడదీశాడు. విడదీస్తే ఆయన పక్షపాతాన్ని ఆయన ప్రకటించుకున్నాడు ఈ ఒక్క శ్లోకంలో. సో ఈ విధంగా ఇది ధృతరాష్ట్ర మనోస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి దుర్యోధన తలక, ఎందుకంటే ఇవి ధర్మక్షేత్రం కాబట్టి కురుక్షేత్రం పుణ్యతీర్థ స్థానం, పుణ్యతీర్థం ప్రభావం రాజ్యం వస్తారని భయం, ధర్మస్థానం కాబట్టి స్థల ప్రభావం చేత వాళ్ళు ఏమైనా మళ్ళీ ధర్మాత్మ మారిపోతారని భయం. ప్రభుత్వం ధర్మపరమైన ప్రజలను ఎలాగైతే రక్షిస్తుందో అదే విధంగా ధర్మక్షేత్రం కూడా ధర్మాన్ని రక్షిస్తుంది. రెండోది తన పుత్రపాత్ర కౌరవులు, పాండవులు
కౌరవులు కాదన్న మనస్తత్వంతో ఆయన చేశాడు. నీదు నాది అనే మనస్తత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ విధంగా ఇప్పుడు దుర్యోధన పరిస్థితి ఎలా ఉంది? అది 2వ శ్లోకం నుంచే మొదలవుతుంది. దుర్యోధన పరిస్థితి 2 రకాలుగా ఉంది. ఆయన చతురత అంటే భయం ఉంది, కానీ భయాన్ని వ్యక్తపరచుకోండి మాటలతోటి చతురత అంటే మాటలతోటి డిప్లొమసీ అంటారు ఇంగ్లీష్. ఆయన చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడడం మొదలుపెట్టాడు. అది మనం ఆ శ్లోకాల ద్వారా అర్థం చేసుకుంటాం. రెండోది అంతరంగంగా భయం ఉంది, లోపల భయపడుతున్నాడు, కానీ భయాన్ని కూడా ఆపుకుంటున్నాడు, కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఏ విధంగా? రెండో దాంట్లో రాజు అనే పదం వాడతారు, దానికోసం మనం చర్చిస్తాం 2వ శ్లోకంలో. అదేంటంటే దుర్యోధనుడు పాండవుల యొక్క సైన్యాన్ని అంతా వీక్షించాడు అన్నది దాని తర్వాత సారాంశం. వీక్షించిన తర్వాత ఆయన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు, వీక్షించి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు అన్నది 2వ శ్లోకం. ఆ వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడో చూద్దాం. పశ్యేత్వం పాండుపుత్రానాం ఆచార్యం మహతీం సమం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడకు ద్రుపద తనయంతో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండవుల గొప్ప సేవను మంచుము. ఇక్కడ ఒక విచిత్రం అంటే మనం చూసుకుంటే ఆయన ఒక చతురత ఏ విధంగా ఉందంటే, దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని వీక్షించాడు, అంతా చూశాడు. ఓ చాలా చక్కగా అమర్చిపోయిందంటే వాళ్ళు కూడా సైన్యాన్ని చాలా మంచిగా అరేంజ్ చేసుకున్నారు. చూసుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు మొదటి రోజుని సర్వసేనాధిపతి భీష్మదేవుడు కాబట్టి భీష్మదేవుడి దగ్గరికి వెళ్ళి తాతగారో లేదంటే ఏదో అడ్రస్ ఆయన ఏ విధంగా పిలుచుకొని చూడండి ఎంత చేసుకున్నారు, మరి దానికి తగ్గ వ్యూహం మనం ఏం చేసుకున్నామని అడగాలి. వాళ్ళు ఈ విధంగా వ్యూహం చేశారు, ఈ విధంగా అరేంజ్ చేస్తున్నారు కానీ మరి దాన్ని మన ప్రతి వ్యూహంగా మనం ఏం చేస్తాం, మీరు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచించారని అడుగుతారు కదా. అది సరైన పద్ధతి. కానీ ఆయన అక్కడికి వెళ్లకుండా ద్రోణుడి దగ్గరకు వచ్చాడు. విచిత్రం. ద్రోణుడు అప్పుడు సర్వసాధారణపతి కాదు, ఒక భాగస్వామి, ఒక యుద్ధ వీరుడిగా వచ్చాడు అంతే. అది ధిక్కారం, అది రాజనీతి కాదు. అక్కడ రావడానికి నిజంగా రాజు గారు అయితే రాజు అక్కడికి వెళ్ళాలి. రెండోది దుర్యోధన రాజుగా ఏం చేయాలి? సేనాపతిని తన దగ్గర పిలిపించుకోవాలి, అంతే తప్ప తను వెళ్ళకూడదు. తను అక్కడికి వెళ్ళడం ద్వారా దుర్యోధన ద్రోణాచార్యుడి దగ్గర తనే వెళ్ళడం ద్వారా ఆయన యొక్క భయం వ్యక్తం అవుతుంది. మీరు ఎక్కడైనా మనం భయపడుతున్నాం అనుకోండి, మనమే అలవాటు చేసేస్తున్నాం. ఒకరు చెప్తాం పని చెయ్యడా బాబు అని చెప్పి, మళ్ళీ అయిందో లేదని మనమే వెళ్ళిపోతాం, మనం కూడా వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు భయం అవుతుందో అని చెప్పి. ఆ భయం ఉన్నప్పుడే మనం ఆ విధంగా వ్యవహరిస్తాం. భయం లేదనుకోండి, చెప్పిందా చేస్తానండి, అయిపోతుందండి, లేదా మనకి అంత ధీమా అంత ఎమర్జెన్సీ కాదన్నప్పుడు అవుతుందని చెప్పి మనం నెమ్మదిగా వెయిట్ చేస్తాం. కానీ ఎప్పుడైతే మనకి అది లేదో వెంటనే మనమే పరిగెడతాం, చెప్తాం కానీ మనం కూడా వెళ్ళిపోతాం. సో అదే విధంగా అక్కడ పిలిపించుకుని వచ్చేంత టైం లేకుండా ఈయన పరిగెడుతున్నాడు. ఎందుకంటే లోపల భయం ఉంది, ఏదో అయిపోతుంది అక్కడ, అంతరంగ భయం ఉంది. రెండోది పద్ధతి ప్రకారం భీష్మ దగ్గరికి వెళ్లకుండా, రెండోది సర్వసేనాధిపతి, రెండోది కూడా వయసులో ఆయన పెద్ద కాబట్టి ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది వెళ్ళకుండా ఈయన దగ్గరికి వచ్చాడు. వెళ్ళి అక్కడ చెప్తాడు, ద్రౌపదిని ఎత్తి పొడుస్తున్నాడు 3వ శ్లోకంలో. ఏమని ఏమైనా చూసుకుంటే, బుద్ధి కుశలకు తన శిష్యుడు అంటే మీ శిష్యుడు, తవ శిష్యేనా, మీ శిష్యుడు, తవ అంటే మీ శిష్యుడు. చూడండి ఏం చేశాడు అక్కడ ఆయనకి అంత. ఎందుకంటే పాండవుల పక్షంలో సర్వసేనాధిపతి దుష్టద్యుమ్నుడు, ద్రుపద పుత్రుడైన దుష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వసేనాధిపతి.
ఆయన ఈ మొత్తం పాండవ సేనందరినీ అరేంజ్ చేశారు ఒక వ్యూహంలో. అది చూడగానే దుర్యోధన కోపం వచ్చింది. ఎందుకంటే ఆ జ్ఞానం అంటే ఇచ్చింది ఎవరు? ద్రోణుడు. ద్రోణుడి దగ్గర నేర్చుకున్నాడు అదంతా. చూడు, ద్రోణుడు చేసిన పనికి ఇప్పుడు ఆయన ఈ విధంగా అరేంజ్ చేసి నా మీదకి వస్తున్నాడు. దానికే ఉంది, ఎవరైనా నేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు దుష్టదేవుడు కాబట్టి అర్జునుడిని చేసి ఉండేవాడు. దానికి ఇక్కడ దుర్యోధనుడు ఎందుకు ఎందుకు అంత భయపడ్డావు లేదా అది ఇదైపోవడం? ఎందుకంటే దుష్టద్యుమ్నుడు దేనికి వచ్చాడు, దేనికి పుట్టాడు? ద్రోణుడిని చంపడానికి పుట్టాడు. ద్రోణుడికి తెలుసు అది, ఈ కుర్రవాడు నన్ను చంపడానికి పుట్టేదా కుర్రవాడు అని చెప్పి తెలిసి కూడా అతన్ని శిష్యుడిగా స్వీకరించి అంత విద్య నేర్పాడు. ఆ నేర్పడం వల్ల ఏమైంది ఆయనకి? ఈ రోజు ఆయనకే ముక్తి వచ్చింది. సంచేత దుర్యోధనుడు ఇప్పుడు భయపడుతున్నాడు. ఇదే విధంగా మళ్ళీ ఆయన రేపు పాండవులు చెప్పే అవకాశం వస్తే దయాభావంతో వదిలేస్తాడేమో. వదిలేస్తే అంత నా కంప మునిగిపోద్ది. ఇంత నేను కష్టపడి ఇన్ని పాచికలాడించి ఇన్ని చేసి అరణ్యవాసం చేసి అన్ని చేసి ఇన్ని చేసి వాళ్ళు రాజ్యాన్ని దోచుకుందామని ప్రయత్నించే ప్రయత్నం ఇంకా లాస్ట్ యుద్ధం వరకు వచ్చింది. యుద్ధంలో ఎలాగో ఓడిపోతారు. ఎందుకంటే పక్కన ద్రోణుడు, కర్ణుడు, భీష్ముడు ఇలాంటి మహారథులందరూ ఉన్నారు. ఈ టైంలో వచ్చిన అవకాశాన్ని వదిలేస్తే నేను నీకు చేసినందుకు వ్యర్థం అయిపోద్ది అన్న భయం వచ్చేసిందండి. అందుకని చూడండి, మీ శిష్యుడు మీరు ఇచ్చిన దానివల్ల అని ఇప్పుడు మన మీదకి వస్తున్నాడు అని చెప్పి ఎత్తి పొడుస్తున్నాడు. మళ్ళీ రెండో ద్రుపద పుత్రుడైన దుష్టద్యుమ్నుడు అని చెప్పి పేరు చెప్పడు, ద్రుపద పుత్రుడైన. ఎందుకంటే ద్రుపదుడికి ద్రోణుడికి ఇద్దరికి మంచి వైరం ఉంది. మళ్ళీ వస్తున్నాడు, ఏమనుకుంటున్నారు? ద్రుపది యొక్క కొడుకు అంచేత ఆ విధంగా ద్రుపది పేరు మెన్షన్ చేయడం ద్వారా ద్రోణుడిని ఇంకా రెచ్చగొడుతున్నాడు, శత్రువుల మీద ఇంకా ఎక్కువ చెప్తున్నాడు. ఈ విధంగా ఆయన చతురతగా మాట్లాడుతున్నాడు, డిప్లొమసీతో మాట్లాడుతున్నాడు. దాని తర్వాత 4 నుంచి 9 వరకు ఆయన దుర్యోధనుడు పాండవ పక్షంలో ఉన్న మహారథుల పేర్లు చెప్తాడు, తన పక్షంలో ఉన్న మహారథుల పేర్లు చెప్తాడు. అందులో పాండవ పక్షంలో ఉన్న మహారథుల పేర్లు చాలా 17 పేర్లు చెప్తే తన పక్షంలో 7 మంది పేర్లు చెప్తాడు. 17, 19 వరకు వస్తుంది. 19 పేర్లు చెప్తాడు. ఇక 7 పేర్లు చెప్తాడు. ఈ విధంగా ఎక్కువ అంటే ఆ పాండవ పక్షంలో సైనికుల పేరు, వీరుల పేర్లు ఎక్కువ చెప్పడం ద్వారా ఆయన ఏంటి, తన సైన్యం కంటే వాళ్ళ సైన్యం కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాడు. అంటే వాళ్ళ సైన్యం చూసి ఆయన భయపడిపోతున్నాడు అన్న విషయం మనకు అర్థం అవుతుంది. రెండోది 10వ శ్లోకంలో చెప్తాడు, భీముడి ద్వారా రక్షింపబడిన పాండవ సైన్యం చాలా బలహీనమైంది, భీష్ముడి ద్వారా రక్షింపబడుతున్న మన సైన్యం చాలా బలమైందని చెప్పి. అంటే అంతవరకు వాళ్ళు చెప్పడం ప్రస్తావించడం ద్వారా ద్రోణాచార్య ఏమైనా గ్రహిస్తాడేమో, నేను భయపడుతున్నాను అని చెప్పి గ్రహిస్తాడేమో అని చెప్పి మళ్ళీ అదే లేదు, భీముడిది ఎంత ఉన్నా సరే వాళ్ళ సైన్యం చాలా బలహీనమైంది, మనది భీష్ముడితో రక్షింపబడుతుంది కానీ చాలా అని మళ్ళీ చెప్తాడు. అది భీముని ఆ చెప్పడం ద్వారా భీముని తక్కువ చేయడం, భీముడు అంటే అంత బలమైన వాడు, అంత నేను లెక్క చేయను ఆయనని అన్న. కానీ నిజానికి ఎవరైతే ఎక్కువ 10 సార్లు ఒక మనిషి పేరు మెన్షన్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం ఆ వ్యక్తి ఎక్కువ ఆలోచిస్తారో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఎప్పుడైతే యోధుల పేరు ప్రస్తావించినప్పుడు కూడా భీమార్జున సమాధితో అంటాడు. అంటే భీముడు అర్జునుతో సమానంగా ఉన్నవారు అని అర్థం చెప్తాడు. అంటే ఆయన ఆ సైన్యంలో కూడా భీముడు అర్జునుడి కోసం ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ భీముడి కోసం అక్కడ రక్షించబడుతుంది ఎవరు? నిజాన్ని రక్షిస్తుంది సర్వసానాధిపతిగా దుష్టత్వం రక్షిస్తున్నాడు. కానీ భీముడితో రక్షించబడుతుందని చెప్పి భీముడి పేరు చెప్తున్నాడు. సో విధంగా ఈయన ఎక్కువ భీముడి కోసమే ఆలోచిస్తూ ఉన్నాడు. భయం, భీముడి చేతిలో చచ్చిపోతే ఆయన చేతిలో చేస్తాను. దానికి 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఆయన శపథం ఉంది చంపుతానని చెప్పి. రెండో కారణం కూడా ఏంటంటే 5 ఉన్నారు. ఈ 5లో 4 ఒక్కడి చేతిలో చనిపోతారు. అది వాళ్ళ వరదానం. 5 ఎవరంటే హిడింబాసురుడు లేదా బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, భీముడు. 5.
ఈ నలుగురు మిగిలిన ఒక 5వ వ్యక్తిలో చేతిలోనే చనిపోతారు. అప్పటికే భీముడు ఈ బకాసుని చంపేశాడు, కీచకను చంపాడు, జరాసంధుని కూడా చంపేశాడు. ఇంకా మిగిలింది 4వవాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు తెలుసు నా చావు వీడి చేతుల్లో ఉంది, ఆ భయం. సో ఈ విధంగా అతని భయాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. కానీ భయంతో చేయకుండా చతురంగా మాట్లాడుతున్నాడు. అందుకని తర్వాత భీష్ముడి యొక్క మద్దతుని మీ అందరూ కూడా ఏం చేస్తారు, భీష్ముడిని రక్షించండి. ఆయన రక్షిస్తే ఆయన మన బతుకున్నంత సేపు మనం విజయం సాధిస్తాం. అంటే భీష్ముడికి మద్దతు ఇవ్వని చెప్పి 11 సార్లు చెప్తారు. ఈ విధంగా ఆయన తన యొక్క ఈ విధంగా ఈ 12 శ్లోకాల ద్వారా మనం దుర్యోధనుడు ధృతరాష్ట్ర యొక్క మనోస్థితి ఏ విధంగా జరిగిందని చెప్తాం. దాని తర్వాత విజయ సంకేతాలు, రకరకాల సంకేతాలు. ఈ మాటలన్నీ వింటూ ఈయన యొక్క అలజడంతా విని భీష్ముడు నవ్వుతూ తన సంఖాన్ని పూరిస్తాడు. ప్రస్తావన రాదు. కానీ పాండవుల యొక్క శంఖాలు వచ్చే వాళ్ళ పేర్లు ప్రస్తావన వస్తుంది. వాళ్ళ శంఖాలు దివ్య శంఖాలకు కూడా వివరిస్తుంటారు. దివ్య శంఖం అంటే అర్థం ఏంటంటే ఏదో ఒకటి అద్భుతాలు చేసేదాన్ని దివ్యం అంటాం. అంటే వాడికి పూరించిన ఆ సౌండ్ కూడా అద్భుతం చేయబోతుంది అని ఒక సంకేతాన్ని ఇస్తుంది. అది శుభ సంకేతం. ఆ విధంగా ఈ శంఖాల ద్వారా మనం ఆయన చేస్తారు. ఆ శబ్దం అలాగే వాళ్ళు పూరించిన శంఖాలు ధ్వని విని భగవద్గీతలో వివరణ వస్తుంది. కౌరవుల పక్షంలో ఉన్న సైనికులకు హృదయాలన్నీ బద్దలైపోయినట్టు అయిపోయింది, హృదయాలన్నీ పగిలిపోయినట్టు అయిందంట. అంచేత అంటే వాళ్ళలో ఎప్పుడైతే పగిలిపోయిందంటే అర్థమైతే వాళ్ళలో భయం మొదలైంది ఆల్రెడీ ఆ శబ్దం విని. సో ఈ విధంగా స్టార్టింగ్ లోనే అపశకనం, భయంతో బయలుదేరితే ఎప్పుడైనా అపశకనం. ఒకసారి రంభా, ఊర్వశి, మేనకలు వీళ్ళ దగ్గరికి వీళ్ళ ముగ్గురులో నాట్యం అంటే ఎవరు మంచి నాట్యగత్తులు అన్న విషయాన్ని డిసైడ్ చేయడానికి సంభాషణ జరుగుతుంటారు. ఎవరు చెప్పలేకపోతారు. లాస్ట్కి ఒకరు చేస్తే మేనక అంత కాదు అని చెప్పి తెలుస్తుంది. మేనక తీసేస్తారు. ఇక రంభా, ఊర్వశి ఉంటారు. వాళ్ళిద్దరు కూడా ఒకరి నుంచి ఒకరు డ్యాన్స్ చేస్తున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు తెలిసి అర్జునుడో లేదా దశరథుడో ఇద్దరు ఎవరిని పిలుస్తారు, పిలిచి నిర్ణయించమని అడుగుతారు. నాకు తెలుసు చాలా మంది అది బట్టి దాంట్లో చూపిస్తారు. బట్టి స్వర్గలోకి మనకు వెళ్ళలేదు కాబట్టి అది తప్పది. కొంచెం పిలిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇద్దరికి 2 గాలిలో వేయమని చెప్తాడు, పూలమాల వేయమని చెప్తాడు. వేస్తే ఊర్వశి మామూలుగా ఉంటుంది, రమ్మని మాత్రం కొద్దిగా వాడిపోద్ది, నల్లగా అయిపోద్ది. కానీ ఇద్దరు ఒకలాగే డాన్స్ వేస్తారు. మళ్ళీ ఆ ఇంద్రుడు అనుకుంటాడు, అరే మళ్ళీ ఇదే వచ్చింది, వీళ్ళు కూడా చెప్పలేడు అనుకుంటాడు. కానీ అప్పుడు చెప్తాడు, చూసి మాలను తీసుకుంటే మాలను తీసి చూసి రమ్మ మాల నల్లగా అయింది కాబట్టి ఆ ఓడిపోయింది ఉంటుంది. అదే దాడికి దీనికి సంబంధం ఏంటంటే, ఎందుకంటే
ఆమె నాట్యం ఆమెలో చేస్తున్నప్పుడు కూడా లోపల ఆమె భయం ఉంది, నీ ఓడిపోతా, నాకంటే ఆమె గొప్పది అన్న ఒక భయం ఉంది. కాబట్టి ఆమె పరోక్షంగా ఆమె అంగీకరించింది, నాకంటే ఆమె గొప్పది అంటే. అంతే అంగీకరించింది కాబట్టి ఆమె గొప్పది, ఈ విధంగా నిర్ణయిస్తారు. సో అదే విధంగా ఇక్కడ యుద్ధం ప్రారంభానికి ముందే వాళ్ళందరూ హృదయాలు పగిలిపోయి వాళ్ళలో భయం మొదలైంది. సో ఆ విధంగా వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయినట్టు. అది పాండవులకు విజయ సంకేతం. ఇది రెండవది. ఇక మూడోది ఏంటంటే పాండవుల పక్షంలో కృష్ణుడు సాక్షాత్ ఉన్నాడు, భగవంతుడు. ఇక్కడ భగవంతుడు ఉంటాడు. ఇక భగవంతుడిని ఓడించి విజయం సాధించింది అసాధ్యం. అంచేత పాండవులకు విజయం అనేది తప్పదు. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటాడు. లక్ష్మి అష్టలక్ష్మిలో విజయలక్ష్మి అక్కడ ఉంది, రాజ్యలక్ష్మి, ధనలక్ష్మి, అందరి లక్ష్మి అక్కడ ఉంటారు. సో ఆ విధంగా పాండవులకి విజయం ప్రాప్తిస్తుంది, ధనం ప్రాప్తిస్తుంది, రాజ్యం ప్రాప్తిస్తుంది, అన్ని ప్రాప్తించబోతున్నాయి. దాని తర్వాత అది ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రంలో ధర్మమే గెలుస్తుంది. పాండవులు ధర్మపరాయణలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అది 5వ సంకేతం. 6వది అర్జునుడి యొక్క రథం కూడా దివ్యమైంది. అర్జునుడి యొక్క రథాన్ని అగ్నిదేవుడు ఖాండవనాన్ని దండకారంగా తినడానికి అప్పుడు అక్కడ ఇస్తాడు రక్షించడానికి. అంటే ఆయన ఆ దండకారణ్యాన్ని మొత్తాన్ని ఖాండవ అనే దండకారణ్యం మొత్తాన్ని దహించాలనుకుంటే దహించబడి ఇంద్రుడు ఆపుతుంటాడు. ఇంద్రుడి నుంచి ఆపడం కోసం కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కంకణం కట్టుకుంటారు. వాళ్ళిద్దరికి మద్దతుగా ఆయన ఒక రథం ఇస్తారు, దివ్య రథం. ఆ రథంలో ఉన్నది ఏంటంటే అది ఎప్పుడు కూడా ఎవరు కూడా ఛేదించలేరు. రెండోది ఒకవేళ గుర్రాలను చంపించినా సరే మళ్ళీ గుర్రాలు బతికొచ్చేస్తాయి బయటికి. సో ఆ విధంగా దివ్య రథం అది. అటువంటి రథం ఉంది కాబట్టి ఆయన్ని ఎవరు ఓడించలేరు. 2 కపిధ్వజుడు. అర్జున్ కపి అంటే అర్జున్ యొక్క ధ్వజం అంటే జెండా మీద కపి అంటే హనుమంతుడు కూర్చుని ఉంటాడు. హనుమంతుడు భీముడితో పాటు, భీముడు ఎప్పుడైతే గట్టిగా నడుస్తాడో ఆయనతో పాటు ఈయన అరిసేవాడు. వాళ్ళిద్దరు అరుపుకి జనాలు సగం మంది పారిపోయేవాడు నుంచి భయపడి, అంత గట్టిగా ఉంటుంది. సో ఆ విధంగా ఆ పక్షంలో హనుమంతుడు కూడా పరోక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఈ విధంగా ఇవన్నిటి వల్ల ఈ 7 శకునాలు ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? పాండవులకు విజయం సాధ్యం అని చూపిస్తున్నాయి. అది ఇవన్నీ మనకి భగవద్గీతలో వివరించబడ్డాయి. సో అదే మనం చూపిస్తుంటే 19వ శ్లోకంలో సఘోషోదాత రాషాణం హృదయాన్ని విధారయత్ నభస్య పృథ్వీం చైవ తుములోభ్యాను నాధయం. తుముల్లో నాదనం అంటే ఆ శబ్దం. తుములు అంటే కంపించి హృదయాలు బద్దలు చేసింది. ఆ వివిధ సంకలతోనే అతి భీకరమైనను భూమి ఆకాశం రెండింటినీ కంపించు అది ధృతరాష్ట్రాన్ని హృదయం బద్దలు చేసాను. ఎప్పుడైతే వీళ్ళందరూ పాండవ పక్షం వాళ్ళందరూ పూరించారో అది విని వాళ్ళందరూ హృదయాలు బద్దలైపోయారు. సో కానీ కౌరవులు పూరించినప్పుడు పాండవుల హృదయాలు బదులైనట్టుగా ఎక్కడ వర్ణం రాలేదు. సైన్యం వైపు చూసుకుంటే కౌరవ పక్షులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ శబ్దం ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి కృష్ణు మీద ఉన్న నమ్మకం, వాళ్ళు సంపూర్ణంగా కృష్ణుడు ఉన్నారు కాబట్టి మా పక్షంలో మేము గెలుస్తామని నమ్మకం ఉంది కాబట్టి, ధీమా ఉంది కాబట్టి వాళ్ళు భయపడ్డారు. అది చెప్తారు భగవద్గీత లాస్ట్ శ్లోకంలో, ఎత్ర యోగేశ్వర కృష్ణం ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూకీర్ ధ్రువానికి మధ్య. యోగేశ్వర శ్రీకృష్ణుడు మరియు మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎచ్చట ఉందరో అచ్చట సంపద, విజయం, అసాధారణ శక్తి, నీతి నిశ్చయంగా నుండును. ఇదే నా అభిప్రాయం చెప్పి సంజయుడు చెప్తాడు. ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో, కృష్ణుడికి అర్జునుడు తోడైతే అక్కడ విజయం ఇవన్నీ కూడా ఆటోమేటిక్ వస్తాయి. అంటే అటువంటి భగవంతుడు పక్కలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధీమా, మా విజయం తప్పనిసరిగా
లభిస్తుంది. భీమ వల్ల వాళ్ళు భయపడలేదు. అయితే మరి అన్ని రెడీ అయిపోయాయి. అర్జునుడు యుద్ధానికి సంసిద్ధమయ్యాడు, విజయ సంకేతాలు అక్కడ రెడీగా ఉన్నాయి. అన్ని అయిపోయిన తర్వాత కూడా ఆయన యుద్ధం చేయడానికి సంకోచాన్ని వ్యక్తపరుస్తాడు. బాణం చేసి ఇలా వేస్తాడు, వేసి రెడీ చేస్తాడు. చూసి అందరం చూసి అప్పుడు మళ్ళీ చెప్తాడు, ఏంటి ఏమన్నా తాన్ సమీక్షిస్తాస్ కౌంతేయ సర్వాన్ బంధున వస్థితాం కృపయా పర్యావిష్టో విషీధన్ని ధమభ్రమేత్. సర్వవిధ బంధువులను మరియు స్నేహితులను గాంచినంతటా కుంతి తన అర్జునుడు కరుణ్ కూడి వాడేవాడే ఈ విధంగా కలిగాడు. అందరూ చూస్తున్నాడు, అందరూ తెలిసిన వాళ్ళే, తండ్రులు, తాతలు, పనవాళ్ళు, లేకపోతే పితృలు, బంధువులు, ఇలాంటి వాళ్ళే. అందరూ చూసి ఆనందం మొదలుపెట్టాడు. నేను చేయలేను, అందరూ నా స్వజనులే, వీళ్ళని చెప్పాల్సింది ఆయన భ్రమితుడైపోయాడు. ఇంత చేస్తుంది నా పిల్లలకు. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమందికి ఉంటా సెంటిమెంట్, ఏం కొడతాం అంటే ఏంటంటే ఏం గొడవ పెట్టుకుంటాం, మా అన్న, మా తమ్ముడు, మా బంధువులు అంతా ఏం గొడవ పెట్టుకుంటాం అనుకుంటుంటాం. అలాగే వస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా అర్జునుడు, నేను ఎంత యుద్ధం చేయాల్సింది నా మనుషులతోట, నా మనుషుని చంపి నేను తీసుకోవాలా, ఏం లాభం అన్న ఒక ఇచ్చాడు. దాన్నే 28, 29, 30 శ్లోకాల్లో ఆయన వ్యక్తపరుస్తాడు. 28 చెప్తాడు, అర్జునుడు, ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచిన మిత్రులను, బంధువులను గాల్చి నా శరీరం కనిపించుతున్నవి, నోరు ఎండిపోతుంది. ఇలా వ్యక్తపరుస్తూ ఆయనకు వచ్చిన ఎటువంటివి జరుగుతున్నాయన్నవి ఇక్కడ చెప్తాడు ఈ శ్లోకాల్లో. వీటిల్లో అవయవాలు కంపించిపోతున్నాయి, అంటే కంపన మొదలైన లోపల నుంచి. నోరు ఎండిపోతుంది, దేహం మొత్తం కంపిస్తుంది, వెంట్రులు రోమాంచనం నెక్కపుడుచు కూర్చున్నాయి, చేతులు పట్టు విడుస్తున్నాయి, పట్టులో పట్టుకోవడం, గాంధీవి పట్టుకున్నాడు, దాన్ని కూడా అది చేతులు పట్టు విడిచిపోతున్నాయి, చర్మం అంతా మండిపోతుందట, కాలు నిలబడలేకపోతున్నాడు, నిస్సత్వం అయిపోయాడు, మనస్సు పరిపరి రకాలుగా ఆలోచనలు వచ్చి మనసు పనిచేయడం లేదు. ఇవన్నీ ఒకసారి జరుగుతున్నాయి. ఇవి రెండు కారణాల చేత జరుగుతాయి. ఒకటి భయం చేత, రెండోది అభిమానం చేత. భయపడిన వ్యక్తికి కూడా అవే అవుతుంటాయి. నోరిని పద్ది, నోటి మాట రాదు, నోరు పెగలదు, నిలబడలేవు, కింద పడిపోతావు, కాళ్ళు చెప్పుకుంటుంటారు, చూస్తాం, నిస్సారం అయిపోతారు, మనసులో ఆలోచన బుర్ర పనిచేయదు, మొదలు బ్లాంక్ అయిపోద్ది ఆ భయంతో. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది లేదు. రెండోది భయం కాకపోతే ఇది అభిమానంతో కూడా అవుతుంది. నా భక్తికి ఏదైనా అవుతుంది అన్నప్పుడు మనలో ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. ఇక్కడ అర్జునుడికి భయం వల్ల బాధ ఉన్నది. ఎందుకంటే పెద్ద పెద్ద సైన్యంతో మాట్లాడు, ఇదే సైన్యంతో ఆయన విరాట్ రాజు మీద దండయాత్ర వచ్చినప్పుడు యుద్ధం చేయగలిగాడు, అప్పుడు భయం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకంటే అక్కడ వాళ్ళు చంపాలని కదా, ఓడిస్తే ఆపాలన్న ఉద్దేశం మీద వచ్చాడు, చంపాలన్న ఉద్దేశం మీద రాలేదు. వాళ్ళ నుంచి వాళ్ళు ఆవులు తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి ఆవులు వాళ్ళు తీసుకెళ్తే అటువంటి చాలు అన్న ఉద్దేశం వచ్చాడు. కానీ ఇక్కడ చంపాలి, చంపదైనా రాజ్యం వస్తుంది. అంచేది ఇక్కడ భయపడ్డవాడిది. ఆ భయం దేనికి? అభిమానం మీద, అది వీళ్ళని చంపాలా అన్న భయం, ఆ మమకారం వల్ల ఆయనకి ఇవన్నీ జరుగుతున్నాయి. అంతే తప్ప యుద్ధానికి భయపడి మాత్రం కాదు. ఈ విధంగా ఆయన కొన్ని కరుణ, అంటే ఈ నా వాళ్ళని చంపాలని కరుణాభావాన్ని వ్యక్తపరుస్తాడు. ఇవన్నీ ఈ శ్లోకాలు వ్యక్తపరుస్తాడు. అలాగే భోగం, ఇటువంటి వాళ్ళని చంపి వాళ్ళ రక్తంతో తెలిసిన దాన్ని నేను ఈ విధంగా భోగించగలను నేను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రాజ్యం గెలుచుకున్నాడు, లేకపోతే ఇందులో భవనాలు గెలుచుకున్నాడు, ఆ భవనంలోకి వెళ్తే అక్కడ అరే నా దుర్యోధనుడు ఇక్కడ ఉండేవాడు, నేను చంపేశాను. లేదంటే మనకి కొన్నిసార్లు మన ఇళ్ళకి పాతకి వెళ్తే మనం చనిపోయిన గుర్తుకొస్తే మనకి బాధ కలుగుతుంది. అరే ఈ మంచం పడుకునేవాళ్ళు, లేకపోతే ఇప్పుడు నేను వచ్చి లేదా ఏదో గుర్తుకొచ్చిందంటే మనం బాధ కలుగుతుంది. అదే విధంగా
నేను వీళ్ళందరినీ చంపి రాజ్యాన్ని పొందినా సరే నేను అక్కడికి వెళ్తే మళ్ళీ అందులో అన్ని గుర్తుకొస్తాయి, నేను భోగించలేను. పాపభీతి, నా బంధువుల్ని, మిత్రుల్ని లేదా గురువులు లాంటి వాళ్ళు వీళ్ళందరూ చంపితే నేను నరకకి వెళ్ళిపోతాను. వంశనాశనం, వీళ్ళందరూ వంశానికి పెద్దలై ఉంటారు. ఒక ఇంటికి తండ్రి లేదా అన్నో ఇలా వాళ్ళే ఆ ఇంటిని అందరినీ పరిరక్షించాలి. వాళ్ళే చంపేస్తే మన కింద వాళ్ళకి మంచి మంచి చెడు నేర్పేవాడు ఎవరు? వాళ్ళు సంరక్షించేది ఎవరు? సంరక్షణ లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా తిరిగి వాళ్ళు మొత్తం నీతిని, వంశస్థల ధర్మాన్ని మొత్తాన్ని నాశనం చేస్తారు. ఆ విధంగా వంశనాశనానికి కారణం అయిపోతుంది చెప్పి 4 కారణం చెప్తాడు. 5వ కారణం అనిశ్చిత. నేను యుద్ధం చెయ్యాలా? ఎందుకంటే యుద్ధం చేయకపోతే క్షత్రియుడిగా తప్పు చేసిన దండించకపోవడం అధర్మం. యుద్ధం చేస్తే వీళ్ళందరూ చంపడం వల్ల నరకానికి వెళ్ళిపోతాను భయం. సరే యుద్ధం చెయ్యాలా చేయకూడదా నేను నిర్ణయించుకోలేకపోతానని చెప్పి ఆ విషయాన్ని అనిశ్చితని 6వ అధ్యాయం 6వ శ్లోకం నెక్స్ట్ అధ్యాయం 6వ శ్లోకం వ్యక్తపరుస్తాడు. ఈ విధంగా 5 కారణాలు చెప్తాడు కానీ యుద్ధం చేయకపోవడం కారణం. ఈ విధంగా మనం ఈ 1వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన లోపాలు మనం ఎప్పుడు కూడా గుర్తించగలగాలి. చాలాసార్లు మనందరికి లోపాలు ఉంటాయి కానీ మనం గుర్తించాం. ఎదురు వాళ్ళ లోపాలను గుర్తిస్తూ కూర్చుంటాం తప్ప మనలో ఉన్న లోపాలని ఎప్పుడైనా మన జీవితంలో ఒక తప్పు జరుగుతుంది అంటే దాంట్లో ఎంతో కొంత మన భాగస్వామ్యం కూడా ఉంటుంది అనే విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే శబ్దం ఒక చేతితో రాదు, రెండో చేయి కొట్టకపోయినా సరే నిలబడినా సరే శబ్దం వస్తుంది. ఇది కొడితే ఇంకా పెద్దది వస్తుంది. 2 కొడితే పెద్దది, పెట్టకుండా ఇలా అడ్డు ఉన్నా సరే ఇది కొట్టప్పుడు మన ఇది గుర్తిన దాన్ని బట్టి శబ్దం అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నిలబడ్డా కూడా ఒక విధంగా మనం తప్పే. అంటే మన దాంట్లో ఎంతో కొంత ఉంటుంది, అది మనం గమనించాలి. రాజనీతి కన్నా ధర్మపరైనత్వాన్ని విజయాన్ని సాధించాలని ముఖ్యమైంది. మీరు కొంచెం డీటెయిల్గా మనం చదవలేము కానీ మనం డీటెయిల్గా చూసుకుంటే దుర్యోధనుడు ఎంత కష్టపడతాడంటే దీని అంతటి ఈ మాటలు అంటే మాటలు చెప్పడం కోసం అంత పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిప్లొమసీ ఎప్పుడు కూడా ఒకదానికి ఇంకోటి మనం కవర్ చేసుకోవడానికి 10 తప్పు 10 చెప్తారు. ఒక అబద్ధం 10 అబద్ధాలు ఆడాలండి, దాన్ని కవర్ చేయడానికి 10 అబద్ధాలు ఆడాలని. అలాగా మరి ఆ 10 100 అబద్ధాలు ఆడాలి. ఆ 100 పెరిగిపోతున్న అంట తప్ప లాభం ఉండదు. ధర్మ ప్రయత్నం ఎప్పుడైనా సరే విజయం సాధిస్తుంది. కృష్ణుడు ఉన్న చోట విజయం వస్తుంది. కృష్ణుడు లేని జీవితం మన జీవితంలో కానీ కొన్ని శుభ సూచకలు మనం గమనిస్తూ ఉండాలి. ఆ విధంగా మనం చేసుకోవాలి. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మనం చూసుకుంటే సమస్యలు లేవనుకోండి, మనం చింతించాల్సిన చింతించాల్సిన అవసరం లేదు. ఒకవేళ సమస్యలు ఉన్నాయి అవును అనుకుంటే వాటి పరిష్కారం ఉందా లేదా అని మనం ఆలోచించాలి. వాటి పరిష్కారం ఉందనుకోండి సమస్యలకి, అంటే సమస్యలు వస్తాయి పరిష్కరించగలమంటే మరి చింతించాల్సిన అవసరం లేదు. పరిష్కారం లేదు అనుకోండి, మనం చింతించిన పరిష్కారం అవ్వదు, చింతించకపోయినా పరిష్కారం అవ్వదు. చింతించి మనం బాధపడి మన ఆరోగ్యాన్ని ఆత్మ పాడు చేసుకోవడం కంటే చింతించుకోవడం బెటర్. అంటే మన జీవితంలో సమస్యలు లేకపోయినా చింతించాల్సిన లేదు, ఉన్నా చింతించాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం చింతించాల్సిన అవసరం లేదు. మరి అలాగైతే మన జీవితంలో మరి సమస్యలు రావా? వస్తాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏముంది? వాటిని సహనంతో సహిస్తూ ముందుకెళ్ళడం, అంటే మీకు వేరే సొల్యూషన్ లేదు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఈ విధంగా మనం ఈరోజు ఈ డౌట్ అన్న దాన్ని మనం చేసుకున్నాం. డి అంటే దుర్యోధనుడు ధృతరాష్ట్ర మనోస్థితి. దుర్యోధన మనోస్థితి ఏంటి? ధృతరాష్ట్ర మనోస్థితి ఏంటి? సంశయం, భయం, పక్షపాతం. అదే దుర్యోధన మనోస్థితి శత్రుత, అంతరంగ భయం. అలాగే ఓమినస్ అంటే శుభ సూచికలు, విజయ సంకేతాలు ఏంటి? ధర్మస్థలం, కృష్ణ సమక్షంలో ఉన్నారు, దివ్య సంకాలు, హనుమంతుడు, లక్ష్మీదేవి, అగ్నిదేవి వ్రతం, ఇవన్నీ. అన్సర్టనిటీ, యుద్ధం చేయాలా వద్దని సంకోచనకు వచ్చింది. ఎందుకంటే అందరూ తన వాళ్ళే, తన స్వజనుల్ని చూసేటప్పటికి ఆయనకి సరే యుద్ధం చేయాలి లేదండి అందరూ తను తెలిసిన వాళ్ళే. అందుకని చెప్తాడు రెండు
సైన్యం మధ్య నా రథాన్ని నిలుపని కూడా చెప్తారు. సో తర్వాత ఆయన బ్రహ్మద్యులో అయిపోయాడు. ఎందుకంటే తన అందరం తన స్వజనుల్ని చంపాల్సి వస్తుంది. అది చూసి ఇంకా బ్రహ్మద్యులు అయిపోయి భయం మొదలు పెట్టుకుంది ఆయన. తర్వాత సారీ తర్వాత ఆయన టర్నింగ్ పాయింట్. దానివల్ల ఆయన నేను ఇప్పుడు యుద్ధం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధం కోసం వచ్చి యుద్ధం చేయని నిర్ణయించుకున్నాడు. దానికి నిర్ణయించుకుని దానికి కారణాలు కూడా చెప్పడం మొదలుపెట్టాడు. అందులో 4 కారణాలు 1వ అధ్యాయంలో చెప్తాడు. 5వ కారణం 2వ అధ్యాయంలో మనం స్టార్టింగ్ చెప్తారు. ఈ విధంగా ఇది మనం ఈరోజు 1వ అధ్యాయంలో వచ్చేసింది. అయితే ఇక్కడ ఇంకొన్ని మనం చెప్పాలనుకుంటున్నాను. ఇది అవుట్ ఆఫ్ ది కోర్సు. మనం ప్రతిసారి మీకు అయిన ప్రతి దానికి కూడా మేము క్విజ్ ఇస్తాం. ఆ క్విజ్ మీరు అందరూ కూడా రాయాలి. ఎవరైతే రాస్తారో వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కానీ లేదంటే డిస్టింక్షన్ అయ్యేది అనేది దాన్ని బట్టి ఆ సర్టిఫికేషన్ అనేది మార్క్స్ని బట్టి ఉంటుంది. అది చేయని వాళ్ళకి ఇవ్వలేము. రేపు నుంచి మనం ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఒక 108 సార్లు చెప్పించబోతున్నాం. అంచేత రేపు అందరూ కూడా రేపటి నుంచి 7:15 కల్లా రావాలి. ఈరోజు 7:30 కదా, రేపు నుంచి 7:15 వస్తే ఫస్ట్ 15 minutes మనం ఇది జపం చేస్తాం. చేసిన తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎలా చేయాలి, ఏమిటి, ఎలా చేస్తాం అని కూడా రేపు నేర్పుతాం. అంచేత రేపు అందరూ రేపు నుంచి 7:15కి మీకు క్లాస్ ఉంటుంది. తర్వాత 7:30 to 8:30 భగవద్గీత క్లాస్ ఉంటుంది తర్వాత. సో ఎందుకంటే ఇది మనకి కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది షోడశకనామం కలికల్పనాశనం నాతః సపరతరూపాయ సర్వవేదేషు దృష్టి. అంటే సకల వేదాలను ఎదిగిన కలియుగ విషపూరిత ప్రభావాలను రూపుమాపుటకు 16 పేర్లు కలిగిన ఈ హరే కృష్ణ మంత్రం జపం కన్నా వేరే తరుణోపాయం కానరాదు అని చెప్పారు. అంచేత కలియుగంలో మనలో ఉన్న క్లేశాలు అన్నింటినీ నాశనం చేయగలిగేది ఈ ఒక్క మంత్రమే. ఎందుకన్నా అంటే మంత్రాలు వేరే కూడా పనిచేయచ్చు, కానీ దీని నుంచి ఇంకోట్లేదు. ఇది బెస్ట్. ఇది చేయకపోతే ఇంకేది చేయలేదు. అంచేత అటువంటి మంత్రం కాబట్టి దాన్ని మనం రోజు చర్చిద్దాం. ఓకే, రేపటి నుంచి మనం అది మొదలు పెడతాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, గీత అంటే దానం అనేది ఒక్కసారి చెప్పరా ప్రభుజీ? అది నాకు వాయిస్ సరిగ్గా వినబడలేదు. అది భగవద్గీత అంటే అర్థం. గీత అంటే గానం అని. గీతాలు అంటే వైష్ణవ గీతాలు అంటారు. లేదంటే గీత అంటే గానం అని అర్థం. పాటలని గీతాలు అంటారు. భగవంతుడు పాడిన గీత కాబట్టి దాని పేరు భగవద్గీత. ఆ శ్లోకాలనే పూర్వం రాగాలు తీస్తూ పాటల్లా పాడుతుండేవారు, పాటల్లా వ్యక్తపరుస్తుండేవారు. అంటే దాని గానం, అంటే దాని పేరు భగవద్గీత పేరు. Prabhuji, you told Duryodhan was having fear. So fear always leads to inauspiciousness, you told, right? ఫియర్ అంటే అక్కడ ఓడిపోతానేమో అని భయం ముందే వచ్చినప్పుడు. చూడండి, మనం ఎగ్జామ్కి వెళ్తున్నాం. ఎగ్జామ్ టెన్షన్, ఎంత టెన్షన్ పడితే అంత చెత్తగా రాస్తాం. మనం ప్రిపేర్ అయితే కూడా మర్చిపోతాం, అవునా కదా? ఎందుకంటే ఆ టెన్షన్ వల్ల మనం బ్రెయిన్ పనిచేయదు. సో అదేవిధంగా ఎప్పుడైతే భయం వచ్చిందో దే కెనాట్ పెర్ఫార్మ్, వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయలేరు. సో ఆ విధంగా వాళ్ళు ఓడిపోతారు. Okay, that's the reason they lost the war. No, that is one of the reasons. There are many reasons. వాళ్ళు అధర్మపరాయణులు. రెండోది దే ఆర్ యాక్టింగ్, భగవంతుడికి ఎగ్నెస్ట్ గా యాక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో తప్పు చేసేవాళ్ళు ఈ రోజు కదా ఏదో రోజు దొరకాల్సిందే. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ జీవితం అంతా కూడా భయంగానే ఉంటారు తప్పు చేసిన వాళ్ళు కదా. సో అదేవిధంగా ఏదో రోజు దొరుకుతారు. ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళిపోలేరు. ఇది వన్ ఆఫ్ ది రీజన్.
ఓకే, సో ఎవరికి ప్రశ్న లేకపోతే ఆపుదాం. సో నెక్స్ట్ టుమారో రేపు మళ్ళీ 7:15 మనం వస్తే జప చేయడం ఎలాగో నేర్పుతాం. దాని తర్వాత మళ్ళీ 7:30 to 8:30 క్లాస్ రెగ్యులర్ మన క్లాస్ ఉంటుంది, సెకండ్ చాప్టర్. हरे कृष्णा. श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय.